ఆరోగ్య శాఖకు హెచ్చరిక. మంకీ పాక్స్ భారత్లో అడుగుపెట్టింది. ముందు ఢిల్లీ, అక్కడి నుంచి కేరళలో ల్యాండ్ అయింది. అక్కడితోనే ఆగిపోతుందా? కరోనా వైరస్ల ఇండియా మొత్తాన్ని గుప్పిట పట్టేస్తుందా? ఇప్పుడు ఇవే భయాలు. ఇప్పటికే WHO హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మరి ప్రభుత్వాలు అలర్ట్గా ఉన్నాయా? మన దాకా వస్తే ఏంటి పరిస్థితి? అసలే అనస్థేషియా ఇచ్చిన పేషెంట్ల మొద్దు నిద్రలో ఉంది తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో పసికందుల మరణాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా రేవంత్ సర్కార్కు చీమ కుట్టినట్టు కూడా లేదా? ప్రజారోగ్యం విషయంలో ఎందుకిలా నిర్లక్ష్యం? అది చేస్తా ఇది చేస్తా అంటూ చెప్పినవన్నీ మాటలేనా? కాంగ్రెస్ గాంధీల విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ గాంధీ ఆసుపత్రి మీద లేదా? పాలనలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అవుతున్నారా? సీజన్ మారుతుంది. మళ్లీ వైరస్ల కలకలం మొదలైంది. శ్వాసకోశ మీద దెబ్బ కొట్టి ఊపిరాడకుండా చేసింది కరోనా. ఆ రక్కసి కోరల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ పీల్చుకుంటుంది ప్రపంచం. అంతలోనే నేనున్నా అంటూ వచ్చేసింది మంకీపాక్స్. ఆఫ్రికా టు వెస్టర్న్ కంట్రీస్కి పాకి వయా భారత్లో అడుగుపెట్టింది. ఫస్ట్ కేసు ఢిల్లీలో, రెండో కేసు కేరళలో నమోదైంది. గాడ్స్కే కాదు, వైరస్ల వ్యాప్తికి కూడా ఆ రాష్ట్రం ఓన్ కంట్రీనే. అందుకే మంకీపాక్స్ కేరళలోనే ఆగిపోతుందా, అంతటా వ్యాపించి దేశాన్ని పిడికెట బంధిస్తుందా అనే భయాలు మొదలయ్యాయి. డెన్మార్క్లో 1958లో రీసెర్చ్ కోసం తెప్పించిన కోతుల్లో ఫస్ట్ టైం మంకీపాక్స్ వైరస్ను ఐడెంటిఫై చేశారు. 1970లో మనుషుల్లోనూ తొలిసారి ఈ వైరస్ను గుర్తించారు. 2005లో డెమోక్రటిక్ ఆఫ్ రిపబ్లిక్ కాంగోలో వేల సంఖ్యలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. 2017 తర్వాత నైజీరియా సహా అనేక ఆఫ్రికా దేశాలకు పాకింది. 2022 నుంచి ఆఫ్రికా ఖండం బయట దేశాల్లోనూ మంకీపాక్స్ విస్తృతంగా వ్యాప్తి చెందింది. 2022 నుంచి 2024 ఆగస్టు వరకు 120 దేశాల్లో మంకీపాక్స్ ఆనవాళ్లు కనిపించగా దాదాపు 1,00,000 కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ మరోసారి స్ప్రెడ్ అవ్వడానికి సెంటర్ అయిన కాంగోలో మాత్రం పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. మంకీపాక్స్ వైరస్కు ఆర్థోపాక్స్ వైరస్ కారణం. మంకీపాక్స్ వైరస్లో క్లేడ్ 1, క్లేడ్ 2 అని 2 విభిన్న క్లేడ్లను గుర్తించారు. మసూచి వ్యాధి లక్షణాలు కనిపించినా స్మాల్ పాక్స్తో పోలిస్తే ఎంపాక్స్ తీవ్రత తక్కువే. అయినప్పటికీ వివిధ రకాల ఆరోగ్య సమస్యలకి కారణం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా 1980లో మసూచిని నిర్మూలించిన మంకీపాక్స్ మాత్రం మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఇంకా కనిపిస్తూనే ఉంది. అంటువ్యాధి కాబట్టి ఒకరి నుంచి మరొకరికి సోకితే 1 నుండి 21 రోజుల్లోపు ఎప్పుడైనా బయటపడవచ్చు. ఎంపాక్స్ సోకిన వాళ్లకు ఒంటి మీద దద్దుర్లు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, వీకైపోవడం లాంటి సిమ్టమ్స్ సాధారణంగా 2 నుంచి 4 వారాలుంటాయి. దద్దుర్లు పుండ్లుగా మారి అవి నయమై కొత్త చర్మం వచ్చే వరకు వ్యాధి బారిన పడిన వారి నుంచి ఇతరులకు వ్యాపించే అవకాశముంటుంది. పిల్లలు, గర్భిణీలు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నవారు ఎంపాక్స్కు గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ. 2 ఏళ్ల క్రితం మిగిలిన ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అప్పుడు మొత్తం 27 కేసులు నమోదు కాగా వాటిలో 12 కేసులు కేరళలో, 15 కేసులు ఢిల్లీలో బయటపడ్డాయి. ఎలాంటి మరణాలు సంభవించినప్పటికీ మరోసారి మంకీపాక్స్ లక్షణాలు కనిపించడం, అది కూడా ఢిల్లీ, కేరళలోనే కావడం కలకలం రేపుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో అప్రమత్తమైన కేంద్రం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఎయిర్పోర్ట్స్, ఓడరేవుల ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. మంకీపాక్స్ వైరస్ను గుర్తించడానికి వీలుగా దేశంలో 32 ప్రత్యేక ల్యాబ్స్, ఐసోలేషన్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్స్లో ఇన్కమింగ్ ప్యాసింజర్స్ ట్రావెల్ హిస్టరీని రికార్డ్ చేస్తున్నారు. కేరళను తాకిన రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించినట్టు వైరస్లు కూడా అంతే. కేరళ గడ్డ మీద బయటపడ్డాయంటే ఎంటైర్ నేషన్ వణికిపోవడం ఖాయం. చికెన్ గున్యా, డెంగ్యూ, ఎబోలా, యాంథ్రాక్స్, జికా, నిఫా, కోవిడ్, ఇప్పుడు మంకీపాక్స్. వైరస్ ఏదైనా ముందు బయటపడేది కేరళలోనే. అసలు ఎపిడెమిక్స్ కు కేరళ ఎందుకు హాట్ స్పాట్ గా మారుతుంది? గాడ్స్ ఓన్ కంట్రీ ప్రకృతి అందాలతో పాటు కనిపించని వైరస్లకు కూడా అడ్డానా? కేరళలో వైరస్ బయటపడిందంటే దేశానికి డేంజర్ బెల్ మోగినట్టేనా?
కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ ట్యాగ్లైన్కు తగ్గట్టే పచ్చదనం పరుచుకుని ప్రకృతి అందాలతో పాటు బయోడైవర్సిటీతో అద్భుతంగా ఉంటుంది కేరళ. భారత్లోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే అన్ని రంగాల్లో ఆ రాష్ట్రం ప్రోగ్రెసివ్. నర్సింగ్ నుంచి మేనేజ్మెంట్ దాకా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడంలో కేరళీయులే ముందుంటారు. గల్ఫ్, అమెరికా, కెనడా, సింగపూర్, మలేషియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ ఇలా ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఒక కేరళైట్ అయినా ఉంటాడు. అలాంటి కేరళ వైరస్ల విషయంలో కూడా టాప్లోనే ఉంది. మంకీ పాక్సే కాదు, అసలు ఏ వైరస్ వ్యాప్తి చెందినా హాట్స్పాట్ మాత్రం కేరళనే. హెపటైటిస్ బి, డెంగ్యూ, చికెన్ గునియా, జికా వైరస్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ర్యాట్ ఫీవర్, క్యాసినూర్ ఫారెస్ట్ డిసీజ్, వెస్ట్ నైల్ ఫీవర్, H1N1 నిఫా, యాంథ్రాక్స్, కోవిడ్, ఇప్పుడు మంకీ పాక్స్ ఇలా ఎన్నో ఎపిడమిక్స్ కు కేర్ ఆఫ్ సెంటర్ గా మారింది కేరళ. వైరస్లకు కేరళ ఎందుకు హాట్స్పాట్ గా మారుతుందనే ప్రశ్నకు ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఈ రాష్ట్రానికి ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండటం. కేరళకు చెందిన డాక్టర్లు, నర్సులు సహా చాలా దేశాల్లో కేరళ వాసులు పనిచేస్తున్నారు. కేరళ స్టూడెంట్స్ మెడికల్ కోర్సులు అభ్యసించడానికి విదేశాలకు వెళ్తుంటారు. ఇలాంటి వారే వైరస్ల బారిన ఎక్కువగా పడుతుంటారు. వాళ్లు కేరళకు రాకపోకలు సాగిస్తుండటం వల్ల వైరస్ సులువుగా వ్యాపిస్తుంది. నేచర్ జర్నల్ డేటా ప్రకారం కేరళలో జనసాంద్రత ఎక్కువ. అందుకే ఏ వైరస్ అయినా త్వరగా వ్యాప్తి చెందుతుంది. పైగా కేరళలోని వెస్టర్న్ ఘాట్స్ ను ఆక్రమించి ధ్వంసం చేసి నిర్మాణాలు చేపట్టారు. దీంతో వెస్టర్న్ ఘాట్స్ ను ఆవాసంగా చేసుకుని ఉండే జంతువులు జనావాసంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా గబ్బిలాలు, నిఫా, ఎబోలాంటి ఎన్నో వైరస్ జబ్బులకు కారణమవుతున్నాయి. ఇక టూరిజం కూడా ఒక రీజన్. పర్యాటకుల రాక ఎక్కువగా ఉండటం కేరళలో కొత్త వైరస్లకు పుట్టినిల్లుగా మారుతుంది. ఎట్ ఎ సేమ్ టైం టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ లో చాలా ముందుంటుంది కేరళ. ఎంత జాగ్రత్తగా అంటే ఇంకో కొత్త వైరస్ రావచ్చేమో లేదా సబ్ వేరియంట్ అటాక్ చేయవచ్చేమో లాంటి చిన్న వార్త బయటకి వచ్చినా కేరళ ప్రభుత్వం అప్రమత్తమైపోయి కఠిన చర్యలు తీసుకుని హెల్త్ టెస్టులు నిర్వహించడం మొదలుపెడుతుంది. సరైన పరీక్షలు, ఇతర విషయాల కారణంగా వ్యాధి త్వరగా తెలిసిపోతుంది. అందుకే ఏ కేసైనా ముందు కేరళలో వెలుగు చూస్తుందని చెబుతారు. మరి తెలంగాణలో ఏం జరుగుతుంది? ఇక్కడ గాంధీ ఆసుపత్రిలో చిన్నారుల మరణాలకు కారణమేంటో చెప్పడానికే దిక్కులేదు. అడిగితే ఎదురుదాడి చేసి టైంపాస్ చేస్తున్నారు మంత్రులు. ఇక వైరస్లు విజృంభిస్తే బాధ్యతలు తీసుకుంటారనుకోవడం భ్రమేనేమో. ఇందుక రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ఇందిరా, రాజీవ్, సోనియా గాంధీల పేరు, విగ్రహాల మీద ఉన్న ధ్యాస గాంధీ ఆసుపత్రిలో సంభవించే మరణాల మీద లేదా? ఇంత చేస్తాం, అంత చేస్తామన్న రేవంత్ కూడా మాటల మనిషేనా? సొల్లు పురాణాలు తప్ప ముఖ్యమంత్రిగా జవాబుదారీ బాధ్యత రేవంత్కు లేదా? పాలన మీద తనదైన ముద్ర వేస్తాడనుకున్న రేవంత్ కూడా ఫక్త్ కాంగ్రెస్ నాయకుడిగా మారిపోయాడా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వ్యవస్థలన్నీ చేవచచ్చినట్లు కనిపిస్తున్నాయి. హెల్త్, శానిటేషన్ డిపార్ట్మెంట్లో అయితే నిర్లక్ష్యం, నిర్లిప్తత తప్ప అప్రమత్తత అనే మాట వినిపించడం లేదు. ఇక సర్కారీ దవాఖానాల్లో అందుతున్న చికిత్సా సదుపాయాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఓవైపు సీజనల్ రోగాలు చుట్టుముట్టేశాయి. అంటువ్యాధులు, రోగాలతో ఇప్పటికే సగం రాష్ట్రం నీరసించిపోయినా స్పందన లేదు. ఇంకోవైపు మంకీపాక్స్ గురించి వార్నింగ్ బెల్స్ వినపడుతున్నాయి. వీటన్నింటికీ మించి గాంధీ ఆసుపత్రిలో పదుల సంఖ్యలో పసికందుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయనే వార్తలు ఆవేదన కలిగిస్తున్నాయి. ఎంత తీవ్రమైన విషయమిది? అయినా సరే మొద్దు నిద్రపోతుంది వైద్య ఆరోగ్య శాఖ. కాదు నిద్రపోతున్నట్లు నటిస్తున్నట్లుంది. కేసీఆర్ కంటే బెటర్గా, బెస్ట్గా అడ్మినిస్ట్రేషన్ చేస్తాడనుకుంటే రేవంత్ రెడ్డి మాత్రం సగటు కాంగ్రెస్ సీఎంలా మిగిలిపోయేలా కనిపిస్తున్నాడు. అసలు కాంగ్రెస్ డిఎన్ఏనే అలాంటిది. ఎంత గొప్ప లీడరైనా కాంగ్రెస్లో ఉంటే చాలు నిర్లక్ష్యం, లెక్కలేనితనం ఆవహిస్తాయేమో. నా పదవి నాకుంటే చాలు, మిగిలిన వారు ఎలా చచ్చినా నాకు అనవసరమనే ఫీలింగ్ డెవలప్ అవుతుందనుకుంటా. గ్రూపులు కట్టి పదవుల కోసం కొట్టుకునే నాయకులు ఒకవైపు, సీఎం కుర్చీ కాపాడుకోవడానికి గాంధీ ఫ్యామిలీ భజన తప్ప మరేమీ పట్టనట్టుండే ముఖ్యమంత్రి మరోవైపు. ఇప్పుడు కూడా అలాంటి సీన్లే రిపీట్ అవుతున్నాయి. నేను కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు, మీరు మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకండి అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు. తెలంగాణ రాష్ట్రంగా విడిపోయి 2023లో ప్రభుత్వం మారేదాకా బీఆర్ఎస్ పాలన చూశారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ ఫ్యామిలీ ముక్కలు తిని మీకు బొక్కలు వేస్తున్నారు, మీ బాధ్యత మేం తీసుకుంటాం, మమ్మల్ని గెలిపించి చూడండి, మీ బతుకులు మార్చేస్తామంటూ జనాల ముందు గొంతు చించుకుంటేనే కదా రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెట్టింది. మరి పవర్లోకి వచ్చాక రేవంత్ ఏం చేస్తున్నారు? ఎంతసేపు రాహుల్ గాంధీ, సోనియమ్మ అంటూ ఒకటే భజన. రాజీవ్ గాంధీ విగ్రహాలతో రాజకీయం. రాజీవ్ విగ్రహం తాకి చూడండంటూ సవాల్ చేయడానికి వచ్చే రోషం
గాంధీ ఆసుపత్రిలో చిన్నారులు మరణిస్తే జవాబు చెప్పడానికి ఎందుకు రాదు? మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని హెల్త్ మినిస్టర్ చేత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వేపిస్తే సరిపోతుందా? మెడికల్ ఎమర్జెన్సీగా భావించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి స్పందించనక్కర్లేదా? కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు కనీసం ఆరోగ్య వైద్య శాఖలు అలర్ట్గా ఉండేవి. సిస్టమేటిక్గా పనిచేస్తూ పరిస్థితిని అదుపు చేయడానికి కృషి చేసేవారు. రేవంత్ ప్రభుత్వంలో అలాంటివి మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఓవైపు గాంధీ ఆసుపత్రిలో మరణాలు, మరోవైపు మంకీ పాక్స్ గురించి ఆందోళన. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలేమో, అసలే తిరుగులేని ఆధారాలతో అల్లాడిస్తోంది ప్రతిపక్షం. రేవంత్ ప్రభుత్వం మాత్రం అసలేమీ జరగనట్టు చలనం లేకుండా ఉండటం జనాల్లో చిర్రెత్తిస్తుంది. ఇలాంటి సంఘటనలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతకానితనాన్ని బయటపెడతాయి. అందుకే ధీరుడు సూర్యుడు అంటూ జైలు కొట్టించుకున్న రేవంత్ బడాయిలు తగ్గించుకుని ముందు ఆరోగ్య శాఖ మీద దృష్టి పెట్టాల్సిందే. లేదంటే చిరాకు అసంతృప్తిగా మారి రేవంత్ రెడ్డి పదవికే ఎసరు పెట్టేదాకా వెళ్లడం ఖాయం. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అలర్ట్ అవుతారా?